కాక్రోచ్ పార్టీ మనందరికీ ఎరక. కాక్రోజీలో గర్జిస్తారట. సింహాలు గర్జిస్తే తెలుస్తాయి కదా మనకు, వింటాం కదా పులులు సింహాలు. ఇప్పుడు కాక్రోజులు కూడా గర్జిస్తున్నాయి. ఒకనాడు కాక్రోచ్ అంటే చీచి చీచి అనేటోళ్ళు, కానీ ఏడికి వచ్చేసింది కాక్రోచ్ పార్టీ? హైదరాబాద్ కూడా వచ్చేసింది. ఏం చేస్తున్నారు ఇలా? వాళ్ళు ఒక మీటింగే పెట్టుకున్నారు. సో ప్రత్యామ్నాయం కోసం డెఫినెట్గా ఎదురు చూస్తున్నారు. ప్రత్యామ్నాయం కోసం ఈ దేశ ప్రజలు ఆలోచన చేస్తున్నారనే విషయాన్ని ఈ సోషల్ మీడియా విప్లవం బట్టి చూస్తే అర్థమవుతుంది. ధర్నా చౌక్ వద్ద సీజేపీ ఆందోళన అయిపోయి. ఒక్క ఢిల్లీలో జరిగింది కదా, అలాగంత సీన్ లేదు. వాళ్ళ హ్యాండిల్ని కట్ చేయొచ్చు, వాళ్ళ ట్విట్టర్ని ఆపేయచ్చు, ఇన్స్టాగ్రామ్ని కథం పట్టచ్చు, ఆ అకౌంట్ని హోల్డ్లో పెట్టియచ్చు అని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఒక్కసారి ప్రజల్లోకి వెళ్తే ఎవడు ఆపలేడు. తెలంగాణ ఉద్యమం కూడా ఇట్లా అయింది. పైన నాయకులను కట్ చేసి నాయకులకు పదవులు ఇచ్చి పదవుల కోసం పెదవులు మూసుకుని తొలుకుపోయి పక్కకు కూర్చోబెట్టుకుంటే ఉద్యమం ఆగుతుంది అనుకున్నారు. అది పబ్లిక్లకు పోయినాక దాన్ని ఆపేటోడు లేడిగా. అందుకే సకల జనులు సమ్మె చేస్తేనే తెలంగాణ కళ సాకారం అయ్యి మిలియన్ మార్చ్లో లక్షలాది మంది పాల్గొన్నారు సాగరహారంలో. అందుకే ఇక్కడ కాక్రోచ్ పార్టీని తక్కువ అంచనేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, నాకు తెలిసి శ్రీనివాసరెడ్డి నల్లరాల్లో చూస్తే అనుకుంటాడు, అన్నా నువ్వు కాక్రోచ్ పార్టీని ఎత్తుకుంటున్నావు ఏమున్నది అంటే, అది చిన్నగా పుట్టేటప్పుడు గంతే పుడుతుంది తమ్మి. పుట్టేటప్పుడు అన్ననో తమ్ముడో కానీ పుట్టేటప్పుడు గంతే పుడుతుంది. ఇక్కడ చూడండి, ధర్నా చౌక్ వద్ద సీజేపీ ఆందోళన, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్, హాజరు కానున్న సోనం వాంగ్చుక్ అంటూ నీట్ యూజీ పరీక్షల పేపర్ లీకేజీలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవకతవకలకు నిరసనగా నేడు హైదరాబాద్లో కాక్రోచ్ జనతా పార్టీ శాంతియుత నిరసనకు పిలుపునిచ్చారంటూ మన దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ అన్నటువంటి ఒకే ఒక్క మాటతో దేశమంతా కూడా ఉలిక్కిపడ్డది. యువత అంతా ఇటు సోషల్ మీడియా అని, అటు ఇన్ఫ్లుయెన్సర్స్ అని, అటు మీడియా అని బొద్దింకలాగా పట్టి పీడిస్తున్నారు ఈ వ్యవస్థనని చెప్పి చేసినటువంటి కామెంట్. అంటే అందరూ కాదు కొందరు అన్నాడు, కానీ అందరూ తీసుకున్నారు. అంటే కొందరు అన్నవేమో, ఇక మేము అందరం తీసుకుంటామని, మేమంతా బొద్దింకలమే, యువకులమంతా కూడా బొద్దింకలమే, కాబట్టి మేము మా ప్రయత్నం చేసుకుంటామని చెప్పి ఇక డైరెక్ట్గా రోడ్ల మీదకే వస్తున్నారు. ఇక పెద్ద పార్టీ కూడా అయిపోయేటట్టుంది దీన్ని బట్టి చూస్తే. ఇగో అది కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్తో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో ఈ సభ జరగనుంది. ఇందులో ప్రముఖ సామాజిక పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ కూడా ప్రసంగించనున్నారు అంటూ చెప్పలేం. ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ఏది ఎప్పుడు ఊహించలేము. మొదలయ్యేది చిన్నగానే, అది ఎక్కడికన్నా దారి తీయొచ్చు. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టిస్తూ సరికొత్త వ్యంగ్య రాజకీయ ఉద్యమంగా దూసుకుపోతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఢిల్లీ, లక్నో, పూణే వంటి ప్రధాన నగరాల్లో విజయవంతంగా నిరసన చేపట్టిన పార్టీ నేడు హైదరాబాద్లోని శాంతియుత నిరసన పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వేదికగా భారీ నిరసన సభను నిర్వహించనుంది. దేశంలో నీట్ యూజీ పరీక్షల పేపర్ లీకేజీలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవకతవకలకు నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్తో ఈ సభ జరగనుంది. హైదరాబాద్లో సభ ముగిసిన వెంటనే సాయంత్రం 4 గంటలకు కర్ణాటక రాజధాని బెంగళూరులో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పార్టీ రూట్ మ్యాప్ ఖరారు చేసిందంటూ, పైగా స్థానిక పౌర సమస్యలపైన కూడా కాక్రోచ్ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందట. హైదరాబాద్లో జరగబోయే సభకు ప్రముఖ సామాజిక పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ హాజరై ప్రసంగించనున్నారు. నీట్ బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు నగరంలోని ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలోని లోపాలతో పాటు హైదరాబాద్లో పర్యావరణ క్షీణత, కేబీఆర్ పార్క్ రక్షణ, మూసీ నది పునరుజ్జీవనం వంటి స్థానిక పౌర సమస్యలపై కూడా ఈ వేదిక ద్వారా గలం విప్పనున్నట్లు ఆ పార్టీ తెలంగాణ ప్రతినిధి విజయ్ ముల్లంగి స్పష్టం చేశారంటూ, కాక్రోజులు బొద్దింకలు కూడా రాజ్యమేలే కాలం వచ్చేటట్టుంది. చిచి చిచి అంటాం మనం బొద్దింక కనబడంగానే. కానీ ఇలా ఆ బొద్దింకల పార్టీని ఆదరించి మనం ఓట్లేసి గెలిపించుకుంటే రేపు పొద్దుగల ఆ బొద్దింక పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా చూస్తాం మనం. ఏవీలో త్రిభాషా విధానం అంటూ, కేంద్రీయ విద్యాలయాల్లో త్రిభాషా విధానం అంటూ 6-9 తరగతులకు తప్పనిసరిగా సంస్కృతం, బదిలీ అయ్యే ఉద్యోగుల పిల్లల సౌలభ్యానికి సంస్కృతం లేదా ప్రాంతీయ భాష అంటూ ఇది కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి వార్త. సో పిల్లలకి సంస్కృతం మాత్రం తప్పనిసరి చేస్తున్నారట. దానికి కారణం ఏందో కూడా ఒకసారి ఈ వార్తలో ఉంటుంది, డెఫినెట్గా చూడాలి. ఇగో త్రిభాషా విధానం అమల్లోకి భాగంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన తన పాఠశాలన్నింటిలోనూ 6-9 తరగతులకు కనీసం ఒక సంస్కృతం సెక్షన్ నిర్వహించడం తప్పనిసరి చేసింది. త్రిభాషా విధానం అంటే R3 కోసం విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి ఆప్షన్లు తీసుకునే ప్రక్రియను అన్ని కేంద్రీయ విద్యాలయాలు పూర్తి చేయాలని గత నెల 29న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. థర్డ్ లాంగ్వేజ్గా తప్పనిసరిగా సంస్కృతం లేదా ప్రాంతీయ రాష్ట్ర భాష ఉండాలని, అందులోనూ షెడ్యూల్ భాషల నుంచి అంటే R1 హిందీ, R2 ఇంగ్లీష్ కాకుండా మరొకటి అయి ఉండాలని స్పష్టం చేసింది. విద్యార్థులు తమ ప్రాధాన్యాన్ని బట్టి సంస్కృతం లేదా ప్రాంతీయ భాషను ఎంచుకోవచ్చు. బదిలీ అయ్యే ఉద్యోగుల పిల్లల సౌలభ్యం కోసం ప్రతి పాఠశాలలోని కనీసం ఒక సంస్కృతం సెక్షన్ ఉండాలన్నదే ఈ నిబంధన అని ఓ సీనియర్ అధికారి వివరించారు అంటూ, ఇది ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించినటువంటిది అండ్ కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్నటువంటి పిల్లల. ఇది చూసారు కదా, చేనుకు మందు రైతుకు రోగం అంటూ ఇది ఎప్పటి నుంచో వస్తుంది వార్త, ఇది కనిపిస్తూ ఉంది. మనం గతంలో కూడా ఎరువుల ద్వారా
ఈ ఎరువుల ద్వారా, రసాయన ఎరువుల ద్వారా జరుగుతున్నటువంటి ఇబ్బందులు, రైతులకు వచ్చే సమస్యల గురించి మనం చాలాసార్లు చర్చ చేసుకున్నాం. దానికి సంబంధించింది పంటలపై చల్లే పెస్టిసైడ్స్లో క్యాన్సర్లు, కిడ్నీ వైఫల్యాలు, రక్తహీనత అంటూ వైద్య సిలబస్లో లేని పెస్టిసైడ్ టాక్సికాలజీ అసలు వైద్య సిలబస్లోనే లేదు. రైతులకు వచ్చేటువంటి ఆ సమస్య పెస్టిసైడ్ టాక్సికాలజీ ప్రభుత్వాలకు నిషేధించడంలో పూర్తిగా విఫలం. 3 నిమిషాల్లోపు ముగిసే ఓపీడీ పరీక్షలు, రోగ నిర్ధారణ లేక చనిపోతున్న అన్నదాతలు, శ్రీలంక, కాలిఫోర్నియా నమూనాలను మన దేశంలో అమలు చేసేది ఎప్పుడు అంటూ చూసిరు కదా. మన దేశంలో అమలు చేయరు, అంత ఇంట్రెస్ట్ ఉండదు వ్యవసాయం పైన, రైతుల పైన.